హాయ్, ఈరోజు మనము మన బాడీలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం. అది ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ 3 సైన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది కూడా ఎక్కువగా బిజీగా ఉండే ప్రొఫెషనల్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫెటిగ్ అనమాట. ఫెటిగ్ అంటే ఎప్పుడు కూడా మనకి నీరసంగా, బద్ధకంగా, పడుకున్న తర్వాత కూడా, బాగా నిద్ర తర్వాత కూడా నీరసంగా అనిపించడము, ఇంకా పడుకోవాలనిపించడము, ఇలా అనిపిస్తుంది అనుకోండి. ఆ డెఫిషియన్సీ పేరేంటో తెలుసా? ఐరన్, B12 అండ్ మెగ్నీషియం. ఈ 3 మన బాడీలో ఎప్పుడైతే తక్కువ అయిపోతాయో ఈ డెఫిషియన్సీ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్ క్రేవింగ్స్, అంటే తిన్న తర్వాత కూడా ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అది కూడా సాల్ట్ అండ్ షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ క్రేవింగ్స్ ఒకవేళ మన దగ్గర ఉన్నాయనుకోండి, మన లోపల ఉన్నాయనుకోండి, దానికి కారణాలు వచ్చేసి మెగ్నీషియం, జింక్ అండ్ క్రోమియం డెఫిషియన్సీస్. ఇవి మినరల్స్ అండి. ఈ మినరల్స్ డెఫిషియన్సీ ఎప్పుడైతే ఉంటుందో దీని ఛాన్సెస్ మనకి డయాబెటీస్ అండ్ థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో వెంటనే గుర్తించి మనం ఆ మినరల్స్ని రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి, డైట్లో కానీ సప్లిమెంట్స్ రూపంలో కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, హెయిర్ థిన్నింగ్. ఎప్పుడైతే జుట్టు పలసపడిపోయి గోర్లు విరిగిపోతూ ఉంటాయో, ఊరికే విరిగిపోతుంటాయి, కొంతమందికి నిలబడవు అసలు. ఈ డెఫిషియన్సీ పేరేంటి తెలుసా? బయోటిన్, ఐరన్ అండ్ ప్రోటీన్. ఈ డెఫిషియన్సీస్ వల్లనే, అంటే ఈ సబ్స్టెన్సెస్ మన బాడీలో ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో మీకు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో అవ్వండి పెళ్లి బ్లాస్ట్ కోచ్.